బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి 7 కోట్ల విలువ గల ఒక కార్ని మాత్రం బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 4 సినిమాల నుంచి ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన ఇచ్చిన మ్యూజిక్తోని మంచి హిట్ కొడుతున్నాడు బాలయ్య బాబు. అందుకోసమని కార్ గిఫ్ట్గా ఇచ్చాడని అంటున్నారు. మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే అఖండ దగ్గర నుంచి మొన్న వచ్చిన డాకు మహారాజ్ వరకు కంటిన్యూస్గా ఆయన హ్యాట్రిక్ ఏదైతే కొట్టారో, డబుల్ హ్యాట్రిక్, అవన్నిట్లలో 4 మూవీస్కి ఆయన్నే ఇవ్వడం జరిగింది. అయితే తమన్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ ఎలా ఇస్తారంటే అరే నిజంగా ఈ మ్యూజిక్ తమన్ కొట్టారా అన్న డౌట్ వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ సాంగ్ వింటే ఏంటి ఈ సాంగ్ తమన్ కొట్టారా, ఓ మై గాడ్ అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా డాకు మహారాజ్ అంటే రీసెంట్గా వచ్చిన దబ్బిడి దిబ్బిడి సాంగ్ కానివ్వండి, అండ్ అదేవిధంగా అఖండాలో ఎండింగ్లో శివుడు ఇట్లా వస్తారు, ఆ టైంలో క్లైమాక్స్లో ఒక మ్యూజిక్ ఉంటుంది, లైక్ గూజ్ బంప్స్ అనమాట. లైక్ వామ్మో ఇదేం మ్యూజిక్ రా నాయన, ఏం దాగి కొట్టావు అని చెప్పేసి తమన్ అంత మెచ్చుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ తమన్కి అయితే బాలకృష్ణ ఇన్ని మంచి హిట్స్ ఇచ్చినందుకు, అదే కాకుండా దబిడి దిబిడి సాంగ్ ఏ లెవెల్లో ఫేమస్ అయింది అంటే జపాన్, చైనా, అదే కాకుండా ఇండోనేషియా లాంటి వేరే దేశాలలో చాలామంది యంగ్స్టర్స్ ఈ పాటకి సాంగ్కి డాన్స్ చేస్తూ ఉన్నారు. సేమ్ ఎగ్జాక్ట్గా ఆయన స్టెప్స్ వేయడం కానివ్వండి అవన్నిటినీ కూడా రీక్రియేట్ చేస్తున్నాడు. సో అందువల్ల క్రేజ్ అనేది అయితే డే బై డే ఖచ్చితంగా ఎక్కువే అవుతుంది. అందుకోసం అని చెప్పేసి యాజ్ ఎ గెస్చర్ ఆఫ్ లవ్గా తమన్కి అయితే బాలకృష్ణ ఒక పోర్షే కార్, 7 కోట్ల విలువ గల ఒక కార్ని అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. నా లైఫ్లో ఒక వ్యక్తి నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్టే చెయ్యలేదు అని చెప్పేసి తమన్ అయితే అసలు షాక్లో ఉన్నారనమాట. ఇంకా ఖచ్చితంగా అంటే తన కెరియర్ స్టార్టింగ్లో బాయ్స్ సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్, ఒక బాయ్స్లో ఒక బాయ్గా చేసిన, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి, అదే కాకుండా నెక్స్ట్ వచ్చే సినిమాలు అన్నిట్లలో మ్యూజిక్ ఇస్తూ ఇప్పుడు ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే తమన్ అంటే మ్యూజిక్ అన్నట్టుగా తెలుగు ఇండస్ట్రీలో డిఎస్పి తర్వాత నెక్స్ట్ డిఎస్పి అయ్యేంత లెవెల్ వరకు అయితే తమన్ ఖచ్చితంగా తెచ్చుకుంటారని చెప్పాలి. టాప్ 1-2 ప్లేస్లలో ఇప్పటికీ డిఎస్పి తమన్ అట్లా ఉందన్నమాట రేస్. సో ఖచ్చితంగా ఆయనైతే దీనికి ఖచ్చితంగా ఎలిజిబుల్ అని చెప్పాలి. బికాజ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, వాళ్ళకి అది చిన్న గిఫ్టే, కానీ తమన్కి అది లైఫ్లో ది బిగ్గెస్ట్ గిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా బాలయ్య మళ్ళీ తన మంచి మనసు అయితే చాటుకున్నారని చెప్పాలి. ఆయన ఎప్పుడైనా అభిమానులకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఆయన సొంత డబ్బులతో ఇవ్వడం, ఇది మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని న్యూస్లలో ది బెస్ట్ న్యూస్ అని చెప్పేసి తమన్ అయితే చెప్పుకోసం. చూద్దాం మరి నెక్స్ట్ సినిమా ఇంకోటి అఖండ 2 కూడా బాకీ ఉంది కాబట్టి దానికి ఇంకెక్కువ ఇస్తే అపార్ట్మెంటే కొనిస్తారేమో చూడాలి.